హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గోంగూర కారపొడి ఎలా చేయాలో చూద్దామండి. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోంగూర అండి, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ ధనియాలు, 3 స్పూన్స్ మినపప్పు అండి, కొద్దిగా చింతపండు, 5-6 ఎండుమిర్చి, కొద్దిగా సాల్ట్ అండి. అన్నీ డ్రైగా ఫ్రై చేసుకోవాలి, చూపిస్తాను. ఫస్ట్ శనగపప్పు మినపప్పు ఫ్రై చేసుకుంటున్నాం అండి. ఇప్పుడు ఎండుమిర్చి, నువ్వులు, ధనియాలు వేసుకుంటున్నాం అండి. అన్నీ డ్రైగానే ఫ్రై చేసుకోవాలండి. ఇది నిలవ ఉంటుంది అందుకోసం. ఇది ఫ్రై అయిపోయాయండి. వేడెక్కితే చాలు. ఇది కొంచెం తీసేసుకుని గోంగూర వేసుకుంటాను. ఇదిగోండి గోంగూర వేసుకుంటున్నాను. గోంగూర కూడా డ్రైగా ఫ్రై చేసుకుంటాను. ఇదిగోండి ఫ్రై అయిపోయింది గోంగూర కూడా. ఇది కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ చేసుకోవాలండి. చింతపండు, ఉప్పు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని పొడిలా చేసుకోవాలండి. చూపిస్తాను. గోంగూర కారంలో ఫస్ట్ పప్పులు వేసుకోవాలండి. ఇలా పొడి చేసుకోవాలి. తర్వాత గోంగూర, చింతపండు, ఉప్పు అన్నీ వేసుకోవాలి. చూపిస్తాను. ఇదిగోండి చింతపండు, గోంగూర అన్నీ ఇప్పుడు వేసుకొని మిక్సీ పట్టుకుంటాను నేను. ఇదిగోండి గోంగూర కారప్పొడి రెడీ అయిపోయింది. మీరు కూడా చేసి టేస్ట్ చూసి చెప్పండి. మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.